గాయస్ మేమైతే టూర్కి ప్లాన్ నాతో వచ్చింది. టూర్కి ప్లాన్ అయితే వేసినాము ఎన్నో రోజుల నుంచి అని. ఇక లేక లేక దేవుడు కర్ణించి ఇప్పుడు అమలు చేసిండు. ఇంగ్లీషా? పాస్ ఎటు అరే మా దొంగగాడు ఉరుకుతున్నాడు. టాయిలెట్ పోయినకి పోతుండో. కొంచెం ఫారెన్ లో డ్రైవర్ గా చేసి వచ్చాడు. వెనకాల పెద్ద దొర అన్నాడు. ఆ పెద్ద దొర ఎట్లా వేసిందంటే ఒక చిన్న బుల్లెట్ బ్రిక్ అని సౌండ్ వచ్చింది. వెనకాల సంజయ్ అనుకునేటో లేచి అన్న నాకు నిద్ర వస్తలేదు అన్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం అంటే వైజాగ్ కాలనీ పోతున్నాం. మీకు చాలామందికి తెలిసి ఉంటుంది వైజాగ్ కాలనీ. తెలియని వాళ్ళు కూడా చూడండి, మీకు ఫుల్ ఫన్ ఇస్తాను దీంట్లో వైజాగ్ కాలనీ వ్లాగ్లో. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. సో ఇప్పుడు మనము నేను, రాజ్ కిరణ్ గారు, సంజయ్ గారు, మనీష్ గారు వీళ్ళందరం వెళ్తున్నాము. సో మీకు వ్లాగ్ మొత్తం చూసేయండి, ఎవరెవరు ఎటు వెళ్తామో అక్కడ వ్లాగ్ మొత్తం చూపిస్తాను. చలో లెట్స్ సీ ద వీడియో. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే మనోడు నమస్తే. హలో గాయస్ మొత్తం హలో గాయసా ఇటు పోతున్నాం రా, వైజాగ్ కాలనీ పోతున్నాం గాయస్. కొంచెం గట్టిగా మాట్లాడొచ్చురా, మైకులు ఉన్నారా? ఏం కదా చెప్పు గాయస్ మేమైతే టూర్కి ప్లాన్ నాతో వచ్చింది. టూర్కి ప్లాన్ అయితే వేసినాము ఎన్నో రోజుల నుంచి అని. ఇక లేక లేక దేవుడు కర్ణించి ఇప్పుడు అమలు చేసిండు. అమలు అంటే అమలు చేసిండు. ఓకే, తెలుగులో మాట్లాడాలి. అదేదో వేసిండు. ఇప్పుడైతే పోతున్నాము. 2 గంటలకు అనుకున్నాం స్టార్ట్ అవుదామని. పెద్దమని శాండ్ ఇస్తే ఇప్పుడు మొత్తానికి ఇంకా 4 పోతున్నాము. నేను, ఈడు, రాజ్ కిరణ్ గారు, ప్రమోద్ గారు కార్లో కూర్చొని ఉన్నారు వాళ్ళు. సో మీరు బ్లాగ్ మొత్తం చూసండి. మేము ఇప్పుడు వైజాగ్ కాలనీ పోయి ఆడ ఎంజాయ్ చేసేదాన్ని చూపిస్తాము. ఏమంటారా? అంతే, జస్ట్ వాచ్. ఇంగ్లీషా? పాస్. ఇట్స్ పాష్. సో లెట్స్ సీ ద వీడియో. ఫ్రెండ్స్ మనము స్టార్ట్ అయ్యే ఒక అర్ధ గంట కూడా అయితలేదు. ఈడు లీటర్ నీళ్ళు తాగిండారు. ఇటు చూడరా అరే, అయ్యో లీటర్ నీళ్ళు తాగిండు. అంటే అన్న సైడ్ కాపుకో అన్న అంటాడు. ఎటు అరే మా దొంగగాడు ఉరుకుతున్నాడు. టాయిలెట్ పోయినకి పోతుండో. సో పెద్ద మనిషి ఉండు భయ్యా హాయ్ చెప్పు. అరే హాయ్ ఒకటి చెప్పురా, నేను ఏమన్నా. అరే హాయ్ ఒకటను. ఇక మోడు అంతే, కొంచెం మ్యాంటిక్ గాడు ఆడు హాయ్ చెప్పంటే చెప్పాడు, చెప్పకరా అంటే అప్పుడు చెప్తాడు. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఒకసారి వెనకాల కెమెరా చూపిరా. ఆ పెద్ద మనిషి ఎట్లా అన్నాడు అంటే స్పెట్స్ పెట్టుకొని మరీ అన్నాడు. కళ్ళల్లో అది కనిపించద్దని చెప్పేసి అగ్నిగోళాలు. సో అట్లా అన్నాడు. అరే సంజయ్ బాంబు వేసినావు అరా, వాసన వస్తుంది. కోమ అయిపోయిండు. ఆల్మోస్ట్ ఇంకో 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ మొత్తం చూపిస్తా. చలో బాయ్. అయ్యో డ్రైవర్ హాయ్ బ్రో. కొంచెము ఇంగ్లీష్ మాట్లాడతాడు మూడు. కొంచెం ఫారెన్ లో డ్రైవర్ గా చేసి వచ్చాడు. అందుకని హాయ్ అని పాజ్ గా అంటున్నాడు. వెనకాల ఒక పిట్టలతో ఉన్నాడు. అరే ఓ పిట్టలతోరా
ఇగో ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు బాంబు వేసినప్పుడు చెప్పాలా చెప్పకుండా మెల్ల విండో దింపుతుండు. ఇగో ఈ డ్రైవర్ మెల్ల విండో దింపుతుండు. మాకు అర్థమైతలేదు అసలు ఏమైతుంది, అని వాసన వస్తుంది ఏందబ్బా అంటే మెల్ల కార్ దిగిన తర్వాత ఏమంటుండంటే నేనే బాంబు వేసాను రా అంటాడు. ఓ భయ్యా నిజం చెప్తున్నా, ఒక చికెన్ కూర ఒక 10-15 రోజులు మురిగిపోతే ఎట్లొస్తుంది వాసన, 10-15 రోజులు మురిగిపోతే ఎట్లొస్తుంది వాసన అట్లా వచ్చేది. ఇగో ఈ పెద్ద మంచి బాంబు వేస్తే మెల్ల ఇది అయిపోయింది. ఇది ఓకే, మేము ఆడ మాట్లాడుకుంటుంటే లేదు మేము మాట్లాడుకుంటుంటే వెనకాల పెద్ద దొర అన్నాడు. ఆ పెద్ద దొర ఎట్లా వేసిందంటే ఒక చిన్న బుల్లెట్ బ్రిక్ అని సౌండ్ వచ్చింది. అట్లా వేసిండు. సరే అరే నేను వేస్తారా, నాకు అట్లా ఏం లేదురా చెప్పుకుంటా నేను. అది ఉంటది ఫ్రెండ్స్. కానీ ఇగో ఈడేమంటున్నట్టు ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తే నా బతికేంద్రా అంటుండు. వాస్తవం ఫ్రెండ్స్, ఇప్పుడు వాస్తవం చెప్తున్నా నేను. ఏమని ఇప్పుడు ఎట్లా నిజంగా చెప్తున్నా, మీ వాసనకి అట్లా కోమాలకి వెళ్ళిపోయి వచ్చినాం. ఆ వాసన అట్లా వచ్చింది. ఇప్పుడు వరకు నువ్వే చెప్పినావు కదా, మెల్ల విండో తిప్పిండు. ఏందని అర్థమైతే ఏసీ ఉంది కథ వాసన డేంజర్ వచ్చేసింది. పాపం వెనకాల సంజయ్ అనుకుంటారు లేచి అన్న నాకు నిద్ర వస్తలేదన్నా అన్నాడు. ఇంకా ఇగో ఆల్మోస్ట్ మ్యాక్సిమం వచ్చేసినాం. ఆగరా ఆల్మోస్ట్ వైజాగ్ కాలనీకి వచ్చేసాం ఫ్రెండ్స్. అరే రే ఏమంటున్నావు, ఏమన్నా చెప్పురా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ సాయి ఇప్పుడు అది పెట్టావు కదా, పిచ్చదైనా నోరు పెళ్లి చేసుకుంటారు. అరే ఇజ్జత్ ఇస్తుండ్రు. అరే అది ఏం మాట్లాడాడు, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు సాటర్డే కాబట్టి మౌనవ్రతం పాటిస్తుండు. ఏమనంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. ఏడకెళ్ళి వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్ అంటుండు. సేమ్ ఇగో పిట్టల దొరలకేనుండ. అరే 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 వద్దురా బాబు. లొకేషన్ మాత్రం సూపర్ ఫెంటాస్టిక్. అంకుల్ జరా. అరే లొకేషన్ బాగుంది. నడుమే చూస్తే షకీరా నడవనుకున్నాం పేరు. అరే ఇది గుర్తుపెట్టుకో, ఇక్కడ పంచర్ షాప్ ఉందా? అక్కడ పంచర్లు వేసినావా? మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కారు పంచర్ అయితే 5 కిలోమీటర్లు వచ్చినాం రైడకి. గుంటూరు నుంచి కాదురా, ఆడ ఇప్పుడు వైజాగ్ కాలనీ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి పోయినాం. లేదు బొలీరో ఏంటి సార్? ఓకే బొలీరో చెప్పురా. దీనికి మోటార్ వస్తుండేమో ఆ శివుని దగ్గరికి. ఆటో మోటార్ వెళ్ళలేదేమో వాటర్ నిండుతుండేమో. అరే నిజంగా అరే అటు సైడ్ ఉందేమోరా నీళ్ళు. అంటే ఇటు సైడ్ నుంచి జేసీబీతో అటు పోసిరా. ఈ కొండలకే నీళ్ళు వస్తాయా? లేదురా, ఒకటి అది ఉంది, నేను వేయించిన బైపాస్ ఇట్లా వస్తుంది నీళ్ళు, ఇట్లా వచ్చి ఇట్లా పోతాయి. నీకు పైసలు ఇచ్చింది అయినాగానే వేపిమని ఈ పనుల్లో కనిపించలేదు. కూరాను వేపి నీక. అరే నువ్వు ఊరోని వాడిని తెలుసురా నాకు. మా ఊరు ఏ ఊరు రా ఇది? ఏ దానికి అదేడా ఒంగోలుడా? అరే ఒంగోలుడా. అరే అరే నువ్వు కూడా లోటం పట్టుకొని వెళ్ళావు కదా. ఇది గమనిస్తలేడు, వీడియో రికార్డింగ్ చేస్తున్నది. అయితే సో మాడు వాగులోకి పోయినాట. వాగులో ఎంతమంది స్నానం చేసినో తెలియదు.
మావాడైతే వెళ్ళిండు. కొబ్బడి ఎంత వెళ్ళిండు చూడరా. భయ ఏదో పాట వచ్చింది మెల్లగా. సో అది సంగతి ఫ్రెండ్స్. ఆడకు పోయిన తర్వాత బ్లాగ్ చూడండి. బాయ్ ఫ్రెండ్స్. ఇగో వైజాగ్ కాలనీకి సక్సెస్ఫుల్ వచ్చాం. కానీ నీళ్ళేవు కొంచెం ముందు పోవాలి అటు. అటు తీసుకుపోయి చూపిస్తా. ఓకేనా? చలో లెట్స్ సీ ద వీడియో. అరే వెళ్తుందా నీకు? అరే మెల్లనే పోనే. చలో లెట్స్ సీ ద వీడియో అండ్ మాస్టర్ బెట్. అంటే ఏంటన్నా ఏంద్రాడు అట్లా ఫోన్ ఇచ్చిన హైలైట్ కామెడీ నడిపిస్తున్నాడు. కారుకి ఏం స్ట్రైట్ ఈ మొత్తం నడిచినాంరా. ఈడ ఆపి కాదా ఏందాక నడిచారు ఆపి